సార్ ఇప్పుడు జగన్ గారి మీద వ్యతిరేకత కొంచెం పెరిగింది రైతుల్లో అని చెప్పి అపోహలు ఉన్నాయి. భూ యాక్ట్ చట్టం ఏదో తీసుకొచ్చారని, ఆయన మీద బొమ్మలు వస్తున్నాయి. దాని వివరణ ఏంటి సార్? అసలు ల్యాండ్ టైటిలింగ్ దాని వల్ల ఏమన్నా ప్రజలకు ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా, లేదంటే అపోహలు మాత్రమే? ఏమండి, ఆయన ప్రవేశపెట్టినటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్న దాన్ని ఇది అర్థాన్ని మార్చి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇంక రెండో అస్త్రం లేక ఉన్న అతను అంబుల పొదులు అన్నీ ఉపయోగించేశాడు. ఇక లేక ఇక ఒకటే మిగిలింది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్న దాన్ని. అది ఆసరాగా తీసుకుని దాన్ని ప్రజల మధ్యకి తీసుకుని వచ్చి అసలు దాని అర్థం తెలియకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఇది ఏంటి? ఈ రోజునాడు ఈ ఆంధ్రప్రదేశ్లో గత 40 సంవత్సరాల నుంచి ఏనాడైనా ఒక్క సెంటు భూమి ఎవరికి ఎప్పుడు ఇచ్చిన దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు ఈయన వచ్చిన తర్వాత 33 లక్షల ప్రజలకి మరి ఈయన ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు భూములు పేదలకు పంచాడే తప్ప పేదల దగ్గర నుంచి లాక్కునే పరిస్థితి ఈయన ఏనాడు చేయలేదు. అదే కాకుండా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది నిజంగా దాన్ని పూర్తిగా పరిరక్షించి భవిష్యత్తు కాలంలో ఆ భూమి యొక్క వివరణ అంతా కూడా రాబోయే ప్రజలు, అదే మన భావితరాలకి, మా పిల్లలకి కూడా ఆ భూమి అమ్మినప్పుడు కానీ కొనినప్పుడు కానీ సరి అయిన మరి ఆ రిజిస్టర్లో నమోదై ఉందా, లేకపోతే సరి అయిన సర్వే చేసి ఉందా, సరి అయిన కొలతలతో ఉందా, ఇవన్నిటినీ కూడా అందులో ఈరోజు సర్వే చేసి అదంతా పొందుపరిచి భవిష్యత్తు తరాలు, మా వెనక తరాలకి అవన్నీ కూడా చాలా క్లియర్గా ఉండాలి. కోర్టుల చుట్టూ తిరగకూడదు, లేక అధికారుల చుట్టూ తిరగకూడదు, ఇలాగ ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి అని దాన్ని పటిష్టం చేసి ఆ భూమి ఆ హక్కు పూర్తిగా వాళ్ళకి చెంది ఉందని చెప్పేసి అని దాన్ని ఒక అందంగా తీర్చిదిద్ది మంచి ఆలోచనతో ఈ సంస్కరణ తీసుకొస్తే ఈరోజు మరి ఆయన ఈ రకంగా తీసుకొని వచ్చి మీ భూములేయో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆయన దగ్గర పెట్టుకుంటాడట, మీకు ఏదో ఇస్తాడట అని చెప్పడం అది ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఆయన 40 సంవత్సరాలు ఈ అనుభవం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుభవం మరి ఎక్కడ పెట్టి మాట్లాడుతున్నాడు ఈ రోజునాడు అన్నది మరి చంద్రబాబు నాయుడు గారికి వదిలేస్తున్నాం ఆ విజ్ఞత అని ఒక్క మాట. నిన్న ఇప్పుడు భారతి గారు ఎదురైనప్పుడు ఒక ఆయన అడిగాడు, నేను సోషల్ మీడియాలో చూశాను, ముసలాయన, అమ్మ మీరు సతీమణి, జగన్ గారు సతీమణి కదా, మీరు కొంచెం ఒకసారి ఆయనకి చెప్పండి, పాస్బుక్ల మీద ఆయన ఫోటో కాకుండా మేము తరతరాల నుంచి మాకు వచ్చేది ఆయన ఫోటో ఎందుకమ్మా, మా ఫోటోలు ఉండాలి, మా ఫోటోలు లేకపోయినా పర్లేదు, మా పాస్బుక్ మా తరంగా ఉంచండి, ఆయన ఫోటోలు ఎందుకని అడిగాడు ఒక ఆయన. ఇప్పుడు ఆయనది కాదు, వీళ్ళది కదా, ఫోటోలు ఎందుకు? ఎప్పుడు లేదు, ఇప్పుడు ఫోటోలు అవసరం ఏమొచ్చింది? అదే అన్న సమాధానం. దానికన్నా సమాధానం ఏమీ లేదు. ఆ యాక్ట్ చాలా దారుణమైన యాక్ట్ అండి అది. ఈవేళ ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఎకరా పొలం మనం కొనుక్కుంటా అండి, దాని తాలూకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ చెప్పుకుంటుంది, మనకు జిరాక్స్లు ఇస్తారు. ఆ జిరాక్స్లు అట్టుకు రేపు పొద్దున మనం బ్యాంక్ ఏదో లోన్ కోసం వెళ్తే బ్యాంక్ కూడా మనకు రూపాయి ఎవడో అవతల పొమ్మంటాడండి. గవర్నమెంట్ దగ్గర చెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఒరిజినల్ డాక్యుమెంట్ గవర్నమెంట్ దగ్గర చెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. అది కరెక్ట్ కాదు కదండి. అది ఇప్పుడు నా పొలం నా తాత ఇచ్చాడు, లేకపోతే నా తండ్రి ఇచ్చాడు, నాకు దాని మీద జగన్ బొమ్మ వేసుకుంటే అది కరెక్ట్ కాదు కదండి. అది నా తాత బొమ్మ వేసుకోవాలి, లేకపోతే నా తండ్రి బొమ్మ వేసుకోవాలి, నాకు ఆస్తి ఎవరు ఇచ్చారు వాళ్ళ బొమ్మ. ఇప్పుడు నాకున్న ఎకరం జగన్మోహన్ రెడ్డి ఇచ్చుంటాం, అయితే జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటే అరిసంతాం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదండి నాకు, మా తాతల పరంగా వచ్చింది. దాన్ని మరి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకేస్తాం. తర్వాత సర్వే అనేది సోషల్గా జరిగేదండి. అది మామూలుగా కంటిన్యూషన్ ప్రాసెస్లో జరిగే ప్రోగ్రామ్ సర్వే అండి. అది ఆ సర్వే రాళ్ళ మీద కూడా జగన్ బొమ్మ వేసుకుని అది కరెక్ట్ కదా. దానివల్ల నాశనం గవర్నమెంట్ కానీ నాశనం అయిపోతే నీ ఆస్తి నీది కాదు, నా ఆస్తి నాది కాదు, నా కొంప నాది కాదు, ఎవరికి తాకటం ఇప్పుడు పెడతాడో తెలియదు ఎవరికి పూర్తిగాను. అన్నీ ఇప్పటికే చాలా వరకు వెళ్ళిపోయి ఉంటాయి. ఏ వారానికి బ్యాంక్ పట్టుకెళ్ళి స్టేట్ అంతా పట్టుకెళ్ళి పెడతారు మూట. నా ఆస్తి మీద నీ హక్కు ఏంటండి? నీ హక్కు ఏంటి? నా ఆస్తి మీద ఇన్ని సంవత్సరాలు బట్టి, 100 ఏళ్ళు బట్టి లేనిది ఇవాళ కొత్తగా వచ్చింది యాక్ట్ అనేది. ఆ యాక్ట్ మీద చాలా గొడవలు జరిగినాయి. అయినా సరే ఆయన ఏం చేసినా మూర్ఖంగా వెళ్ళిపోతాడు. దీని ఒకటే కాదు, ఆయన ఏం చేయాలనుకుంటే కలుపు చేసుకుని వెళ్ళిపోతాడు తప్ప ప్రజలకు నష్టం ఏం అక్కర్లేదు. మనకు లాభం లేదా, మన నాయకు కూడా లాభం లేదో చూసుకుంటాడు అనేది. భూ హక్కు చట్టం అంటున్నారు. ఆయన ఫోటోలు వేసుకుని రాళ్ళేస్తున్నారు. పాస్బుక్ మీద పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు. ఇప్పుడు ఉండాల్సింది చిహ్నం వేరు. ఈయన ఫోటోలు వేసుకోవడం ఈయన 5 సంవత్సరాలు ఉంటాడు, రిజిస్ట్రేషన్ ఆ చిహ్నం ఉండాలి. కాకుండా అదేదో ఈయన ఫోటోలు వేసుకోవడం అన్నది కరెక్ట్ కాదండి. అలాగే ఇంకా మళ్ళీ అక్టోబర్ 31
ఒక భూ యాక్ట్ తీసుకొచ్చారు. అది కూడా కరెక్ట్ కాదు కదా. ఏదో కష్టపడి ఓ రెండు సెంట్లు స్థలం కొనుక్కుంటాం, అలా వదిలేస్తాం. ఈ పిల్లల పనికి వస్తుంది, ఎప్పుడన్నా పిల్లల పనికి వస్తుంది, చదువుకనో పెళ్ళికనో అని. అదేమవుతుంది, ఈయన తీసుకొచ్చిన చట్టం వల్ల దాన్ని ఎవరన్నా నాది అంటే ఇంకా నేనేం చేయాలి? దాన్ని కోర్టుకి వెళ్ళి పరిధిలో లేకుండా చేసినప్పుడు దాన్ని ఎలా ఫైట్ చేయాలి సామాన్యుడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భూ యాక్ట్ చట్టం తీసుకొచ్చారు. అది ఏంటి అసలు, దానివల్ల జనాలకు కలిగే నష్టం ఏంటి, అది ఉపయోగం ఏమైనా ఉన్నటువంటి చట్టం అంటారు? ఉపయోగపడుతుందని ఎవరికి అయితే ప్రజలకైతే కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందండి. ఎందుకంటే ఆయన ఫోటో వేసుకోవడం ఏంటి, ఆయన చట్టం చేయడం ఏంటి, మనకి జిరాక్స్ కాగితాలు ఇవ్వడం ఏంటి, ఒరిజినల్స్ ఆయన దగ్గర పెట్టుకోవడం ఏంటి, మన ఆస్తి మన దగ్గర ఉంటే అది ధీమా. నిజంగా గవర్నమెంట్కి అవసరమైన రోజుల్లో ఖచ్చితంగా ఏ సామాన్యుడైనా తన ఆస్తి ఇవ్వాల్సిందే. ఆ యాక్ట్ అనేది ఎప్పుడూ ఉంది. కానీ ఇప్పుడే లాగేసుకునే పరిస్థితి. ఎందుకంటే ఈయన ఒరిజినల్స్ ఆయన ఈయన దగ్గర పెట్టుకుని ఏ దేశానికి తాకట్టెడతాడో తెలియని పరిస్థితి. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క భూ యాక్ట్ 100% తప్పండి. అది తప్పంటారు? 100% తప్పదు. అలా కదండి, నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు నాకు ఒక కారు ఉంది, నా కారు మా ఫాదర్ కొనివ్వాలి, లేకపోతే నేను కొనుక్కోవాలి. కానీ ఎవరితో సీఎం తీసుకొచ్చి కారు తీసుకొచ్చి నా ఫోటో వేయించుకోలేను కదా. సో దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ, నాది. ఇప్పుడు ఎవరితో ఆస్తి తీసుకెళ్ళి ఇది నాది అని ఎలా పెడతాం మనం ఫోటో? మీరు సరిహద్దుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, పొలం మీద జగన్ రెడ్డి గారి ఫోటో, ల్యాండ్ మీద జగన్ రెడ్డి గారి ఫోటో, ఏంటంటే అసలు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అమ్మఒడి ఇచ్చారు, అతను ఫస్ట్ టైం 15,000 ఇచ్చారు, తర్వాత 13కి వచ్చింది, తర్వాత 12,500కి వచ్చింది, తర్వాత చాలా మందికి పడలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా చాలా మందికి పడలేదు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారండి? ఆయన ఇచ్చింది ఒక అమ్మఒడి, అది చాలా మంచి పథకం. తర్వాత రెస్ట్ ఆఫ్ ఇట్ చూసుకోండి ఏమున్నాయో. మీరు ఒకసారి దీన్ని వెరిఫికేషన్ చేస్తే మీకు అర్థమైపోతుంది కదా. మొత్తం ఇండియా మొత్తంలో డీజిల్ పెట్రోల్ రేట్ 2 రూపీస్ మందే ఎక్కువ ఉంది. అంటే ఈ 2 రూపీస్ అంటే ఎన్ని వేల కోట్లు వస్తుంది ఒకసారి, ఇంక్లూడింగ్ విత్ ట్యాక్స్ ఎవ్రీథింగ్. నేను చెప్తాను అది. ఇప్పుడు గో ఫర్ ద ఆల్కహాల్, వాళ్ళకి 30 రూపాయలు ఎంతో పడుతుంది, 25 రూపాయలు, మనకు 150-200 పడుతున్నారు. ఎంతమంది చనిపోయారండి? సో 100% మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఐ థింక్ ఇట్ విల్ బి డెఫినెట్లీ ఇంప్లిమెంట్, నో మోర్ డౌట్ అదే అండి.